చాలా మంది అయిన విషయం. పవన్ కళ్యాణ్ గారిని ఎంపీ పెట్టుకుని ఆఫీసులో ఉంటారు, బయటకు వచ్చి పెద్ద కార్యక్రమాలు పాల్పంచుకునే పరిస్థితి అవకాశం పడలేదు. అయితే అవకాశం ఎందుకు కలిగిందంటే ఈ పార్లమెంట్కి సంబంధించిన ఈ కమిటీల నిర్మాణానికి సంబంధించిన నర్సరులుగా మన ఆంధ్ర పార్లమెంట్కి నియామకం చేయడంలో నేను ఆఫీస్ వదిలి కొంచెం బయటకు వచ్చే అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ రోజున కార్యకర్త సమస్య కాబట్టి వాళ్ళు వచ్చినందుకు ముందుగా చేసి పార్టీని ఈ రోజున విజయపదాన్ని నడిపించడంలో ప్రముఖమైన పాత్ర వహించిన వారు హరిప్రసాద్ గారు. అందుకే వారి మొట్టమొదటిగా శాసనమండలి సభ్యత్వం జనసేనకి వచ్చిన సందర్భంలో రకరకాల వ్యవహారాలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆ అవకాశం హరిప్రసాద్ గారికి ఇచ్చారంటే హరిప్రసాద్ గారి విశిష్టత ఏంటో మనం అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆయన ఓర్పు, ఆయన నేర్పు, ఆయన సహనం అవన్నీ కూడా మనం కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మన పార్టీ నిర్మాణం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూ వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన ప్రతి ఒక్కరిలో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా తర్జన భర్జన చేస్తూ వచ్చారు, రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా పిఠాపురంలో ఆ ప్రయత్నం ప్రారంభించడం, గ్రామస్థాయి వరకు ఎన్నికలు కూడా వస్తాయి జరిపి నిజమైన కార్యకర్తకు అవకాశం కల్పించాలని చెప్పని ప్రయత్నం చేయటం. ఆ తర్వాత రెండో నియోజకవర్గంగా మన అమరిగడ్డ నియోజకవర్గం కూడా అదే పంతలో చేస్తామని చెప్పని హరిప్రసాద్ గారికి ఆ రోజున చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత రకరకాలుగా వారు ఆలోచనలు చేయటం, ఆలోచనల ఫలితంగా ఏంటంటే ప్రత్యేకించి యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పార్టీ యువకుల పార్టీ, యువత పార్టీ, జంజీ పార్టీ. మనని రాజకీయాల్లో ఒక మార్పు రావాలని చెప్పి తపంతో మనం ఈ పార్టీ పెట్టినప్పుడు దానికి దండగా నిలిచింది యువతి యువకులు. వాళ్ళకి మనం ఏదైనా ప్రముఖమైన పాత్ర రాజకీయాల్లోకి తీసుకురావాలి, రాజకీయాల్లో మార్పుకి సంకేతంగా వారిని మనం తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పన్నది ఆయన ఒక భావన చాలాసార్లు మా దగ్గర కూడా వ్యక్తపరచడం జరిగింది. అయితే యువకుల యొక్క వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళ కార్యశక్తి ఏంటన్నది అంచనా వేయడం మా కోటలకి కొంచెం అది కష్టసాధ్యమైన విషయం. దీన్ని ఎలా చేయాలి అన్నది అప్పటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నా. చాలా సమావేశాల్లో మీతో కొన్ని ప్రస్తావించడం జరిగింది. ఎట్లా ఏ పరిమాణంతో మనం యువతని ఎంపిక చేయగలుగుతాం, తద్వారా రాజకీయాల్లో మనం కొత్త తరాన్ని ప్రవేశపెట్టగలుగుతాం అన్న విషయం చాలాసార్లు మీతో పాటు నేను అనేక సమావేశాలు చర్చించడం కూడా జరిగింది. సరే, ఇవన్నీ ఆయన మదనం చేసిన తర్వాత చివరికి అమృతం వచ్చిందని చెప్పి భావిస్తాను. క్షీరసాగర్ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయాణాన్ని ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. ఇవాళ ఏ పదవులు ఉన్నాయో ఆ పదవులన్నిటికి కూడా కార్యకర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి వాటిని బేరీ చేసుకుని రేపటి పార్టీ నిర్మాణంలో వారికి ప్రముఖమైన పాత్ర నిర్వర్తించాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ పార్టీ నిర్మాణ సారథులకి గ్రామం నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ స్థాయి వరకు కూడా వివిధ పదవుల్లో మీకు ఏ పదం మీద ఆసక్తి ఉంది అన్నది మీ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని ఆ తర్వాత మీరు పార్టీకి ఏ విధంగా కృషి చేశారో ఇవన్నీ కూడా గమనించి బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది. మన బాంద్రా పార్లమెంట్ సంబంధించినంత వరకు హరిప్రసాద్ గారిని
పరిశీలకులను నియమించారంటే ఈ బందర పార్లమెంట్ మీద ఆయన దృష్టి ప్రత్యేకంగా ఉన్న విషయం మాత్రం మనం గుర్తించాలి. ఎందుకంటే బందర పార్లమెంట్ జనసేనకు సంబంధించింది. వాళ్ళప్పుడు బాలశౌరి గారు మన జనసేన పార్లమెంట్ సభ్యుడు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ. అంచేత ఈ రెండు నియోజకవర్గాలు అంటే ఒక నియోజకవర్గం శాసనసభ్యులను ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు కృష్ణా జిల్లాలో ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంచేత ఈ పార్లమెంట్ లో మన పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీ కోసం అహోరాత్రాలు శ్రమించి కష్టించి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వాళ్ళలో మరింతగా ఉత్సాహాన్ని నింపి రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా పార్టీని మనం రూపొందించాలని చెప్పిన ఆలోచనతో వారి కార్యక్రమం చేపట్టి అధ్యక్షులు గారిని పంపారంటేనే దానికి విశిష్టత ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. పార్టీ కార్యక్రమం ఏదైనా కూడా ఎన్ని పనులు పక్కన పెట్టి పార్టీ ముఖ్యంగా పనిచేస్తుంది. అలాగే ప్రస్తుపేట రవికుమార్ అతను ఐటీ ఉద్యోగి, అదే రాజకీయాల్లో చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద వీరాభిమాని, ఏదో అంటారే గుండె చేయిస్తే శ్రీరామచంద్రుడు కనపడతాడు ఆంజనేయుడుగా ఈ రవికుమార్కి పవన్ కళ్యాణ్ తరఫున గొడవవుతుంది. అతను ఎప్పుడు కూడా సభ్యత్వంలో పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ పనిచేసే ఆయనది. అలాగే కే కొత్తపాలెం సంబంధించిన తుటారం మురళయ్య, వీరందరూ కూడా మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని, అలాగే ఉత్తేజ్, వీరందరూ కూడా పార్టీకి అంకిత భావంతో సభ్యత్వ నమోదంలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. దాన్ని విశ్లేషించి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా వారు గమనించి వారికి కమిటీలో సభ్యత్వం వహించారంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త యొక్క చరిత్ర నా దగ్గర ఉందని చెప్పి చాటి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా మొన్న సాదిక్ చాలా అద్భుతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. దాదాపు 33,607 సభ్యత్వాలు మన నియోజకవర్గంలో చేర్చుకున్నాం. వాస్తవానికి అంటే పిఠాపురం 2 స్థానాలు. కానీ ఇక్కడేంటి, మనం నా పరిస్థితులు నా సంగతులు తెలుసు. నిజంగా ఎవడైతే పార్టీ సభ్యత్వం కోరుకున్నాడో వాడికే సభ్యత్వం తప్ప ఎక్కడ దొంగ సభ్యత్వం అనేది ఉండకూడదు అని చెప్పి నిర్ణయంతో మనం నిర్ణయం చేసుకోవడం వల్ల మన సాధికులు బాగా కష్టపడుతున్న ఈ స్థానానికి 33,000 పైచలకు మనం సభ్యత్వం చేర్చుకోవచ్చు. నిజంగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మొదటి 10 స్థానాలు ఉన్న సభ్యులు ఎల్లప్పటి వెళ్ళి వాళ్ళని సత్కరించడం నిజంగా వాళ్ళ కృషి మాత్రం జనసేన పార్టీ ఎప్పటికీ మరవదని చెప్పి మాత్రం. ఎందుకంటే ఏ పార్టీకైనా సభ్యత్వం అనేది ప్రధానం. ఆ సభ్యత్వం చేర్చిన వాడే ప్రధానం. ఆ సభ్యత్వం చేర్పించిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో సముచితమైన స్థానం లభించాలన్నదని మనసారా కోరుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇక ఈ ఎన్నికల యొక్క స్థితిగతుల గురించి ఏ విధంగా పవన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని పొందించే విషయాల మీద పెద్దలు హరిప్రసాద్ గారు మాట్లాడతారంటే దాని లోతుకి వెళ్ళిన కానివ్వండి. అయితే నేను మీ అందరికి కూడా మనం చేసేది ఏంటంటే, పార్టీలో అనేక పదాలు ఉంటాయి. ఏదో మీరు ఒకే పదం దృష్టిలో పెట్టిన ఒకే పదం కోసం ఆరాటపడితే మీకు లభించవచ్చు, లభించకపోవచ్చు. అలా కాకుండా ఏదో ఒక విభాగంలో మనం పార్టీకి మనం సేవలు అందించాలని చెప్పి ఆలోచన ఉండాలి. ఏదో రకంగా ప్రతి ఒక్కరికి ఒక పదం రావాలి. సహజంగా మనం లభించేదంటే ఏదో ఒక పదం దృష్టిలో పెట్టిన 10 మంది ఆ పదం పెడతాం, ఆ 10 మందిలో ఒకటికి రావడం, 9 మందికి రాకపోవడం జరుగుతుంది. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే విధి విధానాలు ఆయన చెప్తారు కనుక నాకు తెలియదు పెద్దగా విధి విధానాల గురించి. అంటే వాళ్ళ గ్రామ స్థాయి మన నాయకుడికి ఇతర నాయకుడికి మధ్యలో భేదాన్ని మాత్రం దయచేసి జన సైనికులు వేరే మనకి గమనించాలని. మన నాయకుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట
మనకి వేదవాకు కావాలని చెప్పి మాత్రం నిరాకరించవచ్చు. అవి మనకు కొంత నచ్చవు ఒకసారి, ఎందుకంటే చేదు మాత్ర చేదుగా ఉందని చెప్పి అనిపిస్తుంది, కానీ అది ఆరోగ్యానికి వచ్చే పరిస్థితి. అంటే ఆయన మాటలు మనకు కొంచెం చేదు కనిపించవచ్చు, కానీ అది సమాజ ఆరోగ్యానికి, దేశ ఆరోగ్యానికి సంబంధించిన విషయం మాత్రం మనకి ఆయన యొక్క భావనలు ఏంటి, ఆ భావనల్ని మనం ఏ విధంగా ప్రజల మధ్య తీసుకెళ్తాం అన్నది ప్రధానమైన కష్టం. పదవులు వస్తాయి, కాకపోతే అది వేస్తాం. ఒక నాయకత్వాన్ని మనం నమ్మినప్పుడు ఆ నాయకత్వానికి ఆలోచన కలగా మనం నడుచుకోవాల్సిన అవసరం. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇంత పూర్వం పార్టీకి సిద్ధాంతాలు ఉండేవి. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు వైరుధ్యమైన సిద్ధాంతాలు ఉండేవి. అవన్నీ కొన్ని సిద్ధాంత ప్రాతిపదికలో ఏర్పడిన పార్టీలు ఆ రోజుల్లో. ఈ రోజున ఆ పరిస్థితులు రాజకీయాలు లేవు. అధికారాన్ని మనం ఎలా కైవసం చేసుకోవాలి, దానికి ఏవి ప్రజలకి స్థాయిలు ఇవ్వాలి, వాళ్ళ ఆటంకోవాలి, సిద్ధాంతాన్ని ప్రజల మధ్య తీసుకొస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పట్టిన చీడలేంటి, ఆ చీడలను మనం ఎలా తొలగించాలి. ఆ తొలగించాలంటే ధైర్యం కావాలి. ఏదైనా ఒక సమాజంలో ఒక సంస్కరణ చేయాలంటే దానికి ఎంతో సాహసం తప్ప చేయలేరు. మరి ఇప్పుడు కందూరి వీరేశ్వరం గారు, సంఘ సంస్కర్తలు సమాజంలో కొన్ని విషయాల మీద, ఆ రోజున్న స్థితిగతుల మీద వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఎన్నో అవమానాలు పాల్పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ రోజున ఆడపిల్లలు బయటికి రావడానికి వీళ్ళని ఆశ ఉండేది. ఆడపిల్లలను చదివించాలని చెప్పి వాళ్ళు చెప్తే ఆ రోజున ఏసించిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ చరిత్ర ఎవరైనా వారైనా కూడా విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ విద్యారంగానికి వచ్చిన, ఏ రంగానికి వచ్చిన రంగంలో స్త్రీలే వాళ్ళ ప్రథమ స్థానంలో ఉన్నారు పురుషులండి. అదే ఆ మహనీయులు సాధించిన విజయం చెప్పి మాత్రం నేను చేస్తాను. ఆ రోజున వాళ్ళందరూ కూడా సమాజంలో ఆ రకమైన సంస్కరణ లేకపోతే ఈరోజు సమాజం ఈ రకంగా ఉండేది కాదు. ప్రత్యేకంగా మహిళలకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది అవకాశం అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం పదవి కోసం రాజకీయం చేస్తున్న వ్యక్తి కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. పదవి అనేది ఆయన చిన్న విషయం. ఆ పదవి దేనికి? ప్రజల కోసం తీసుకున్న పదవి. అది కావాలంటే పెద్ద పెద్ద శాఖ తీసుకోవచ్చు, కానీ అది తీసుకున్న శాఖ ఏంటి? పల్లె సీమలకి పునరుజ్జీవం కల్పించాలి, మళ్ళా పల్లెలు ప్రగతిబాటు నడవాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్టు వాళ్ళు మన గ్రామంలో మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటూ ఉంటే, కార్ రోడ్లు వేసుకుంటూ ఉంటాం. కారణం పవన్ కళ్యాణ్ గారి విషయం సగరంగా ప్రతి జైన్ సైన్స్ ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఎక్కడ ఒక రోడ్లు ఎంత స్థితిలో ఉన్నాయి మెరుగు చెప్పండి. మొత్తం గుంటలతో నిండిపోయిన రోడ్లు, ఎక్కడ కొత్త రోడ్లు వేసిన పరిస్థితి లేదు, ఉన్న రోడ్లను కూడా విధ్వంసం చేసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ తేలికుంటున్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యమైంది. ఆయన యొక్క ఆలోచన ప్రకారం పునరుజ్జీవనం కలిగిందని మాత్రం మీ అందరికీ ఆలోచిస్తాం. వాళ్ళ అటవీ శాఖను కూడా ఆయన నిన్న వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పులులు తీసుకొస్తాడు. ఎందుకంటే ఇక్కడ పులుల యొక్క సంఖ్య తగ్గిపోతుందని చెప్పి అంతవరకు కర్ణాటక వెళ్ళి ఏనుగులు తీసుకొచ్చారు. అంటే ఎంత మైన్యూట్గా, ఏది పర్యావరణ పరంగానో లేకపోతే అటవీ పరంగానో ఆయన ఎంత దాని మీద ఆలోచన చేయబట్టి ఏవైతే లోటుపాట్లు శాఖలో ఉన్నాయి వీటి మీద ఎవరన్నా ఆలోచించారు, ఎవరు ఆలోచించిన పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో పురుగు సంఖ్య తగ్గిపోతుందని ఎవరు తెలుసుకుంటారు? పురుగు మన భయం లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి చోట పులుల సంఖ్య తగ్గకూడదు, అందులో 2 పులులు మహారాష్ట్రకి వస్తాయి. అలా కుక్కీ ఎరువులు ఉంటే అది చాలా కంట్రోల్ చేస్తాయి. వాటిని తీసుకొచ్చారు మన కర్ణాటక నుంచి. అలాగే వాళ్ళ అటవీ శాఖని వాళ్ళ పునరుత్తేజం కలిగించి వాళ్ళ కోట్లాది మొక్కలు నాటి
పర్యావరణాన్ని కాపాడాలని చెప్పిన దిశలో ప్రయత్నం చేస్తాం. మనం చేసి విత్తనాలు ఆయన తయారు చేయించి స్వీట్ బాక్స్ తర్వాత డ్రోన్ల ద్వారా వెదజల్లి మొక్కలు పెంచాలని చెప్పిన ప్రయత్నం, ఇలాంటి అనేక రకాల ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంచేత ఆయన ఏ శాఖ చేపట్టినా ఆ శాఖ ప్రజల కోసం తీసుకున్న శాఖ తప్ప స్వార్థం కోసం కాదు. ఇది వల్ల వచ్చే ప్రయోజనం ఉండదు, మన ప్రయోజనం. రెండోది అంటే మొదటి నుంచి ఆయన పర్యావరణం గురించి ఆలోచించేది. ఒకప్పుడు మన నది మన నుడి అని ఒక కార్యక్రమం పెట్టారు. ఇవాళ నదులన్నీ కూడా కలుషితమవుతున్నాయి. ఈ రకంగా ఏంటి, ఈసారి వ్యవసాయం చాలా సంక్షోభంలో పడిందని చెప్పిన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇవన్నీ ఓ పద్ధతిలో ఎందుకు లేవు అంటే పర్యావరణం దెబ్బతింటాం. అంచేత వాళ్ళ పర్యావరణం గురించి ఆలోచిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ ప్రగతికి విరోధకం అవుతుందని చెప్పి ఆలోచన చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే రాజకీయాల్లో కొన్ని విషయాలు మాట్లాడడం బాగుంటుందన్న విషయం మనం గుర్తించాలి. ఈ విషయం మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా, మొత్తం కాదు, చిన్నప్పటి నుంచి కూడా వీటిలో మాట్లాడుతూ వస్తున్నా. నేను ఎప్పుడు వీటితో సంబంధం ఉన్న వ్యక్తిని పడతాను తీసుకొస్తున్నాను. అయితే దాని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు శాసనసభ్యుడు ఏంటంటే కేవలం కులం వాళ్ళు వేసిన శాసనసభ్యుడు వాళ్ళ ఎవరో అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే మనం గెలవగలుగుతాం, అన్ని మతాల వారు ఓట్లు వేస్తేనే మనం గెలవగలుగుతాం. అలాగే సమాజంలో పేదవాళ్ళు సంపన్నులు అందరూ మనకి బలపరిస్తేనే మనం గెలవగలుగుతాం. అంటే ఒక వ్యక్తి వల్ల ఒక కులం వల్ల ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా గెలుపొందే దాఖలాలు లేవన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అని కొంత ప్రభావం ఉంటుంది తప్ప దానివల్ల జరిగే రావాలి. అంచేత వాళ్ళేంటి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి పార్టీ కూడా కుల పార్టీల కింద మాట్లాడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిని జనసేన తప్పించాలని చెప్పి తప్పన పడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ఇది ప్రధానమైన అవసరం. ఇది సర్వజనులకి శ్రేయస్సు కోసం ఏర్పడ్డ పార్టీ అనే విషయం మనం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం. ఇవాళ ఎవరికైనా బడుగు బలహీన వర్గాల వారికి కాపు కాసే పార్టీ ఏదంటే జనసేన పార్టీ అని చెప్పని చెప్పుకోవాలనే పరిస్థితి మనకు కనిపించవచ్చు. మేనేజర్ కూడా దానికోసం మార్పు చేశాం. మొట్టమొదటిసారి కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ జనసేనకి అవకాశం కల్పించినప్పుడు దాన్ని చివరి ప్రాంతానికి సంబంధించిన ఒక బీసీ ఒక యాదవుడికి అవకాశం కల్పించింది. అది ఈ పార్టీ యొక్క జనతంత్ర. ఇంత చరిత్ర మార్చేసింది కృష్ణా జిల్లా. ఎప్పుడు కూడా ఒకే వర్గాన్ని చేతిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి ఒక వెనుకబడిన తరగతి వర్గానికి ఇవ్వటం అంటే అది ఎంతో సాహసమైన పని. ఎవరి వల్ల జరిగింది? పవన్ కళ్యాణ్ విషయం మాత్రం గుర్తించాలంటే ఎవరితో జరగదు. ఈరోజు నీటి విడుదల నేను కూడా వెళ్ళాల్సింది కార్యక్రమంలో పీసీ చైర్మన్ గారు అక్కడ నీటి విడుదల కార్యక్రమం ఉన్నారని వెళ్ళారు. అంచేత ఇవి ఎందుకు చెబుతున్నారంటే ఇవాళ వెనుకబడిన వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా జనసేనలో సముచితమైన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడం వరకు నేను మాట చెబుతున్నాను. ఏదో ఒక వర్గానికో కులానికో లేకపోతే నా చుట్టూ తిరిగే ఆశ్రితులకో కాదు. ఇది సమస్త జనానికి సంబంధించిన పార్టీ. ఆ పార్టీ అవనిగడ్డలో ఆ విధంగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకు ఉంటుంది అనే విషయం మాత్రం మీ అందరికీ అంచేత నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఒకటి ఏంటంటే తప్పుని సహించని నాయకుడు మన నాయకుడు మాత్రం. మిగతా పార్టీలో తప్పు చేస్తే ప్రోత్సహిస్తారు, సంరక్షిస్తారు. కానీ ఇక్కడ సంరక్షించడు, సమాజాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వ్యక్తిని సంరక్షించి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆలోచన చేసే నాయకుడి కాదు పవన్ కళ్యాణ్ విషయం గుర్తుంచుకోవాలి. అంచేత మనకి ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మనం ఎంతో
జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం. పదాన్ని అలంకారంగా భావిస్తారు, లేదా పదాలు హోదాగా భావిస్తారు. కానీ పదవి బాధ్యత అని చెప్పి కార్యక్రమం పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ విషయం. పదవి అనేది ఒక బాధ్యత. ఎంత తెప్పించారు పదవి కూర్చున్నాం, పదవి బాధ్యత కార్యక్రమం. పదవి అనేది మనం ఒక బాధ్యతగా భావించి మనకిచ్చిన పదవి ద్వారా మనం సమాజానికి ఏం చేయగలుగుతున్నాం, ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం అని ఆలోచించుకోవాలి తప్ప దాన్ని ఉపయోగించుకుని ఏదో మాకు మహా హోదా వచ్చేసింది అని చెప్పి గర్వదాయకుడిగా మన ముందుకు వెళ్ళకూడదన్న భావన వారు వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. నేను అవనిగడ్డ నియోజకవర్గంలో జన సైనికులకి వీరమహిళలకి మనం చేసేదంటే మన ఒక్క నియోజకవర్గంలో మనం చాలా ఆదర్శంగా ఉందో. వాళ్ళు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో చెప్పటానికి వీలేదు. ఆ విషయాలకు బయటకు పడితే ప్రత్యర్థ పార్టీలు లాభపడతానే ఉద్దేశంతో ఎవరు మూసుకుంటారు అనే విషయం మనం గుర్తించాలి. ఈ విషయం మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా, మొత్తం కదా చిన్నప్పటి నుంచి కూడా వీటిలో మాట్లాడుతూ వస్తున్నాను. నేను ఎప్పుడు వీటితో సంబంధం వ్యక్తులు పడతాను తెలుసుకొస్తున్నాను. అయితే దాని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు శాసనసభ్యుడు ఏంటంటే కేవలం కులం వాళ్ళు వేసిన శాసనసభ్యుడు వాళ్ళు ఎవరో అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే మనం గెలవగలుగుతాం, అన్ని మతాల వారు ఓట్లు వేస్తేనే మనం గెలవగలుగుతాం. అలాగే సమాజంలో పేదవాళ్ళు సంపన్నులు అందరూ మనకి బలపరిస్తేనే మనం గెలవగలుగుతాం. అంటే ఒక వ్యక్తి వల్ల ఒక కులం వల్ల ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా గెలుపొందే దాఖలాలు లేవన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అని కొంత ప్రభావం ఉంటుంది తప్ప దానివల్ల జరిగేవాళ్ళు అంచేతే వాళ్ళేంటే దురదృష్టం ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి పార్టీ కూడా కుల పార్టీల కింద మాట్లాడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిని జనసేన తప్పించాలని చెప్పి తప్పన పడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ఇది ప్రధానమైన అవసరం. ఇది సర్వజనులకి శ్రేయస్సు కోసం ఏర్పడ్డ పార్టీ అన్న విషయం మనం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం. ఇవాళ ఎవరికైనా బడుగు బలహీన వర్గాల వారికి కాపు కాసే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని చెప్పని చెప్పుకోవాలనే పరిస్థితి మనం తెలుసుకుంటుంది. మేనేజర్ కూడా దానివల్ల మార్పు చేశాం. మొట్టమొదటిసారి కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ జనసేనకి అవకాశం కల్పించినప్పుడు దాన్ని చివరి ప్రాంతానికి సంబంధించిన ఒక బీసీ ఒక యాదవుడికి అవకాశం కల్పించింది. అది ఈ పార్టీ యొక్క ఘనతని చెప్తున్నారు. ఇంత చరిత్ర మార్చేసింది కృష్ణా జిల్లా. ఎప్పుడు కూడా ఒకే వర్గాన్ని చేతిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి ఒక వెనుకబడిన తరగతి వర్గానికి ఇవ్వటం అంటే అది ఎంతో సాహసమైన పని. ఎవరి వల్ల జరిగింది? పవన్ కళ్యాణ్ వల్ల జరిగిన విషయం మాత్రం అదంటే ఎవరితో జరగదు. ఈరోజు నీటి విడుదల నేను కూడా వెళ్ళింది కార్యక్రమంలో పీసీ చైర్మన్ గారు అక్కడ నీటి విడుదల కార్యక్రమం ఉన్నారని చెప్పారు. అని చెప్పి ఇవి ఎందుకు చెబుతున్నారంటే ఇవాళ వెనుకబడిన వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా జనసేనలో సముచితమైన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడం వరకు నేను మాట చెబుతున్నాను. ఏదో ఒక వర్గానికో కులానికో లేకపోతే నా చుట్టూ తిరిగే ఆశ్రితులకో కాదు. ఇది సమస్త జనానికి సంబంధించిన పార్టీ. ఆ పార్టీ అవనిగడ్డలో ఆ విధంగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకు అనుగుణంగా విషయం మాత్రం మీ అందరికీ అంచేత నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఒకటి ఏంటంటే తప్పని సహించని నాయకుడు నా నాయకుడు మాత్రం. మిగతా పార్టీలో తప్పు చేస్తే ప్రోత్సహిస్తారు, సంరక్షిస్తారు. కానీ ఇక్కడ సంరక్షించడు, సమాజాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వ్యక్తిని సంరక్షించి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆలోచన చేసే నాయకుడి కాదు పవన్ కళ్యాణ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అంచేత మనకే పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం. పదాన్ని అలంకారంగా భావిస్తారు, లేదా పదాలు హోదాగా భావిస్తారు. కానీ పదవి బాధ్యత అని చెప్పి కార్యక్రమం పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ విషయం. పదవి అనేది ఒక బాధ్యత. ఎంత తెప్పించారు పదవి కూర్చున్నాం, పదవి బాధ్యత కార్యక్రమం.
పదోన్నతి మనం ఒక బాధ్యతగా భావించి మనకిచ్చిన పదవి ద్వారా మనం సమాజానికి ఏం చేయగలుగుతున్నాం, ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం అని ఆలోచించుకోవాలి తప్ప దాన్ని ఉపయోగించుకుని ఏదో మాకు మహా హోదా వచ్చేసింది అని చెప్పి గర్వదాయకుడిగా మనం ముందుకు వెళ్ళకూడదన్న భావన వారు వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. పార్టీల్లో ఊరికే మమ్మల్ని ఇచ్చారని చెప్పిన వార్తలు వస్తాయి తప్ప చర్యలలో ఎక్కడ కనపడదు. చాలా కఠినంగా చర్య తీసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన అంత నిర్దిష్టం ఉండబట్టే అది చేయగలుగుతున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆస్కారం ఉన్నది. ఎటువంటి బలహీనతల నాయకుడు, నిరంతరం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, అన్నిటికంటే కూడా రక్షిస్తా ఉన్నట్టు ధర్మాన్ని రక్షించాలని చెప్పి తపన పడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అందుకు అనుగుణంగా మనం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో దయతో మీరందరూ కూడా మీకు ఇచ్చిన బాధ్యతల్ని వలి తేవాలని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాలు చూసిన వ్యక్తిని 4వ పర్యాయం శాసనసభ్యుడు ఉన్నాయి. ఆ 3 పర్యాయాలు ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఆ రోజున రాజకీయ పరిస్థితులు, ఆ రోజు సామాజిక పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో తెరాలు వేస్తే నా దగ్గరికి వచ్చి మా ఊరికి రోడ్డు కావాలన్నా, లేకపోతే మా స్కూల్ కావాలన్నా, లేకపోతే ఇది కావాలని అడిగింది. ఈరోజు తెరాలు వేస్తే అన్ని కుటుంబ సమస్యలు, తల్లిదండ్రులు చోటు లేదు, అనేక కొడుకులు నేర్పియారు, లేదా భార్యాభర్తలు గొడవలు, లేదా అందంలో తీర్చుకోవడం, ఇది తప్ప వేరే కాదంటే మన కుటుంబ వ్యవస్థ కూడా ఎంత బలహీన పడుతుందో సహాయం. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎవరైనా 1,000 చూపిస్తే 4,000 మనం చూపిస్తాయి. కానీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు వేలెత్తి చూపినా కూడా 4,000 మనం చూపించకూడదు, 4,000 ఆనం చూపించాలన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మన నాయకుడి యొక్క ఆలోచన తప్ప నా సొంత ఆలోచన ఆయన ఆలోచన దొరుకుని కలుస్తూ ఉంటాయి. అది ఏంటో తెలియదు, మాట్లాడుకున్నట్టు కలుస్తా. ఆయన నేను కూడా మాట్లాడుకున్నాను. నేను మన ఇక్కడ హనుమత్ జయంతి రోజున చెప్పాను, ఈ డీజేలు పెట్టేసి సినిమా పాటలు వేసి భక్తి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. అనుమతించి ఆయన అదే విషయం మాట్లాడాడు. ఇక్కడ దాంట్లో పదవి బాధ్యత సంబంధించి నేను మాట్లాడినట్టు ఆయన తెలియదు, ఆయన మాట్లాడతాను నాకు తెలియదు. అంటే ఆ రకం భావసాహిత్యం మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ఉందని చెప్పి మాత్రం నేను జనసేనలో చేరకపోవడం ఓ రోజున చునావతి రామలింగేశ్వర గారు ఈ తెలుగు భాష గురించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి తపన పడుతున్నాడు, మీరు ఆయన కలవటానికి మీకు ఆయన అభ్యంతరం ఉంది. నాకెందుకు అభ్యంతరం ఉంది? తెలుగు భాష మీద ఎవరినైనా కలుస్తున్నాం, అట్లాగే ఆయన కలవటానికి కూడా అభ్యంతరం లేదు. ఆయన కావాలని కావాలి అంటే ఆయన ఎంతో ఫోన్ చేస్తే ఇప్పుడే రండి అని చెప్పాను. సరే నేను ఆయన దాదాపు 2.5 మాట్లాడు, అతను 2సారి అంటే ఆయన విషయాలు తెలుసుకోవాలని చెప్పి తపన. అదే నేను ఆశ్చర్యపోయి, నేను టీచర్ లాగా ఆయన విద్యార్థిలాగా కూర్చొని రాసుకోవడం నేను చెప్తున్నాను, నేను నడుస్తూ వచ్చాను. అంటే ఎంత సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన భావంతో సమాజాన్ని ఏ విధంగా మార్చాలని చెప్పిన ఒక తపంతో ఉన్న నాయకుడిని ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారి తప్ప మరొకరిని చూడలేదని చెప్పాక అందరూ ఏంటంటే మనం ఏదో రకంగా రాజకీయం పొద్దం గడుపుకుందాం, అధికారంలోకి వద్దాం, అధికారంలో రావడానికి నానా అంచట్లు పడదాం, వచ్చిన తర్వాత అధికారాన్ని కాపాడవద్దు, మరిన్ని వ్యవహారాలు చేద్దాం, ఈ ఆలోచన తప్ప ఓ బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి మనం దోహదపడాలని చెప్పిన ఆలోచన చేస్తాం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు లేరు. అది మనం సగరంగా చెప్పుకోవాల్సిన అవసరం చెప్పి మాత్రం మనం చూస్తాం. అంచేత ఆయన మాట్లాడే మాటలు కొంతమంది నచ్చుతూ కొంతమంది నచ్చుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో అంతరార్థం ఏంటంటే మనం కాసేపు కూర్చొని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈయన ఈ మాట మాట్లాడంటే ఇదేదో సమాజానికి హాని కలిగిస్తున్న అంశం కనుక దీని మీద మాట్లాడాడు అని చెప్పిన విషయం మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చూస్తాం.
ఎందుకంటే వైసీపీ గురించి నేను వేరేగా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన ప్రతి విషయాన్ని వక్రీకరించడంలో వక్ర బుద్ధి గల పార్టీ వైసీపీ పార్టీ అనే విషయం మనం గుర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడగా దీని వల్ల అనేక రకాల వక్రీకరణ చేస్తారు. దానికి ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది. వాళ్ళు చేసే వక్రీకరణని మనం నమ్మి మన భవిష్యత్తును మాత్రం మనం వారు చేసుకోకూడదని మాత్రం మన ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం. అప్పుడు జరిగింది ఏంటి? పాపం పాదయాత్రలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, నేను అధికారం రాలేదని ఒక్కసారి అవకాశం ఉండండి ఇచ్చాడు. ఒక్కసారి అవకాశం ఇస్తే జరిగింది ఏంటి? ఆయన మీద సానుభూతితో ఓటేశారు. తర్వాత ప్రజలందరూ చూస్తే మనం సానుభూతి పడాల్సిన అవసరం పరిస్థితి. మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయింది. ఏ వ్యవస్థ వాళ్ళు సక్రమంగా లేదు. ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఎంత అస్వస్థమైందని వేరేగా చెప్తున్నారు. నేను ఈ 2 సంవత్సరాలుగా అవనిగడ్డ నిధుల్లో లా అండ్ ఆర్డర్ పద్ధతి తీసుకురావాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో మీకు తెలియదు అవసరం. ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆ ధ్యేయంతో మనం పనిచేయాలంటే సాధ్యం కాని విషయం అయిపోయింది. అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి, అనేక రికమెండేషన్లు వస్తూ ఉంటాయి, అనేక కథలు వస్తూ ఉంటాయి. ఏమైనా పేకాడ పట్టుకుంటే ఏదో తప్పు, రేషన్ బియ్యం తప్పు, ఇవన్నీ రకరకాల ఏం పైనుంచి పడుకో. అలాంటి పరిస్థితుల్లో రానిపోకూడదు. ఎక్కడైతే శాంతి వెలసలేదో అక్కడ అభివృద్ధి సాగింది. అక్కడ అందరూ కూడా సుసంతోషంతో వెలసిల్లుతారు. ఎక్కడైతే శాంతి లేదు అక్కడ అరాచకం ప్రబలి. ఆ విషయం గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. అది గమనించాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వ నేతల మీద ఉందన్న విషయం కూడా చెప్తున్నారు. ఎందుకంటే వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయని చెప్పక్కర్లేదు. ఇవాళ వ్యవస్థల్ని ఒక దారికి తేవడం అంటే 5 సంవత్సరాల పాటు విధ్వంసమైన వ్యవస్థని ఒక్కరంలో బాగు చేయాలంటే అది సాధ్య విషయం కాదు. అలా అని చెప్పి నిరాశపడకూడదు, ఆశాభావంగా దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలని అన్నదే మన యొక్క భావన అని చెప్పి మనం చేస్తాం. అంటే మనకేదైనా ఈ విషయాల్లో మన వెనకాల బలం ఇచ్చి 1000 ఏళ్ళు బలాన్ని ఇస్తున్న నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం. నేను ఇంత సుదీర్ఘంగా చెబుతున్నానంటే ఆయన ఆశలు, ఆకాంక్షలు మీ మీద ఎంతో ఉన్నాయి. మీ ద్వారా ఒక చక్కటి సమాజ నిర్మాణానికి పార్టీని ముందు నడిపించాలని చెప్పిన తపన, ఆవేదన ఒక రకంగా ఆయన అగ్ని పర్వతం. అగ్ని పర్వతం ఎప్పుడు ఎలా ఇదో చెప్పిన అలాంటి భావజాలం గల పార్టీని ముందు కనుక ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ భావజాలం ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ భావజాలను మనం మమేకం అవ్వాల్సిన అవసరం. వాళ్ళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కృష్ణాంధ్రలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఆయన భావజాలానికి అనుగుణంగా ధర్మ పరిరక్షణకు నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాకు ఈ సందర్భంగా మనం చేస్తూ అది ఒకరి వల్ల అయ్యేది కాదు. ఎవరైనా నా వెనకాల ఉంటే తప్పనిసరిగా చట్టబద్ధమైన పరిపాలన జరిగి ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలా చేయడానికి అభివృద్ధి కార్యక్రమం డబ్బుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాని గురించి విశేషం కాదు. సంక్షేమం ఇస్తారు ఏ అధికారులు విశేషం. మంచి నైతిక విలువలు పెంచి మంచి సమాజాన్ని తయారు చేస్తున్న బాధ్యత ఉంది. భవిష్యత్ తరాలకి ఆశాజనకమైన నాయకుడిగా తయారు కావాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలుగా దోచుకోవడం, దాచుకోవడం చూశారు. ఇన్ని సంవత్సరాల పరిపాలన ఏనంటూ కూడా అలాంటి పరిస్థితి. అవి చూస్తున్న తర్వాత మనం పడే ఆలోచిస్తుంది, వాళ్ళు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, మనం మాత్రం ఎందుకు ఆ దిశలో వెళ్ళకూడదని చెప్పి ఆలోచన ఉంది. తప్పు కాదు కానీ అది ప్రజలు మనకెంత మెజార్టీ చెందించారో మార్పు కోసం. అంటే ఆ ప్రభుత్వం చేసిన పనితీరుని వాళ్ళు సంపూర్ణంగా వ్యతిరేకించారు కనుక అవనగడ్డ జిల్లాలో 50,000 మెజార్టీ రావడం చిన్న విషయం కాదు. కొన్ని వందల తేడాతో గెలిచిన ఓడిన నియోజకవర్గం అంటే ప్రజలు అంత విసిగిపోయారో ఆ పరిపాలన మనం గమనించాలి. అలాంటి పరిపాలన ఈరోజు ఉండకూడదు.
వాళ్ళ మార్పు కోరి మనకి ఓటేస్తారు. ఆ మార్పు తేవటానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఆ బాటలో మనం కూడా నడిచి దొందు అనుకునే పరిస్థితి మాత్రం మనకు ఉండకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పి మాత్రం మనం చేస్తూ రేపు మీరందరూ కూడా చాలా చక్కటి బందరెల్లి నాతో పాటు అనేక మంది ఎమ్మెల్యే చాలా మంది సర్పంచ్ చేశారు, మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు, ఆ పదవి చేశారు, ఈ పదవి చేశారు. వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరికి గుర్తుండే విధంగా మనం సహకార సంఘాలు, నీటి సంఘాలు 50% మనం తీసుకున్నాం. 50% పదవి తీసుకున్నారు. ఖచ్చితంగా ఒక మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ప్రజలకు గుర్తుపెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది. మాత్రం మీ అందరికీ మనం చేస్తూ చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే మన బందర్లో వారి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. చేత మీరు మాట్లాడారు ఇంకా మాట్లాడారు.